మరి యేసు ప్రభువు వారు మరి శిష్యులకు చెప్తూ ఉన్నారు ఏమనంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, యేసు ప్రభు వెనుకున్న వారు శిష్యులను 12 మందిని కూడా పిలిచి వారికి ఏ అధికారాన్ని ఇచ్చారంటే, ప్రభువారు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు అధికారాన్ని ఇచ్చారు. దేనికోసం? 12 మంది శిష్యులు దేవుని సువార్తను చేయడానికి ఎక్కడైతే మరి దురాత్మల చేత పీడించబడుతున్నారో, ఎక్కడైతే బంధకాల చేత పీడించబడుతున్నారో, ఎక్కడైతే అనారోగ్యంతో పీడించబడుతున్నారో, మరి నేను మాత్రమే కాకుండా వారికి కూడా యేసు ప్రభువు వారు అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు శిష్యులు అపోస్తలుల పేర్లు వారికి పేర్లు పెట్టడం జరిగిన తర్వాత 5వ వచనం మనం చూస్తే ఒకసారి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనులు దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఒక విషయాన్ని చెప్పారు. శిష్యులకి ఏమి చెప్తున్నారు? ఇక్కడ ఆ 12 మందిని పంపుచు వారిని చూచి దేవుడు ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు. శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు. ఎవరైతే మీకు అపకారం చేసేవారు ఉన్నారో, ఎవరైతే మీకు విరోధంగా నడిచేవారు ఉన్నారో, ఎవరైతే మీరు చేస్తున్న పరిచర్యకు అడ్డొచ్చేవారు ఉన్నారో, దయచేసి ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపవద్దు కానీ ఇశ్రాయేలు వంశంలో నశించుచున్న కదండి, ఇశ్రాయేలు వంశంలో నశించుచున్న గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి. యేసు ప్రభు గారు చెప్తూ ఉన్నారు, మీరు అన్యజనులకు ప్రాంతానికి మీరు వెళ్ళవద్దు. ఎందుకు? యేసు ప్రభు శిష్యులు చెప్తూ ఉన్నారు, ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఎవరైనా మీ మీద తిరుగుబాటు చేయొచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనొచ్చు, ఎవరైనా మిమ్మల్ని అనేక మాటలు దూషించవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు వంశంలో ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో ఆ ప్రాంతాలకి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. దేవుని సువార్తను ప్రకటించండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వ శరీరులకు దేవుడు, ఆయన తప్ప వేరే మార్గము లేదు. యేసే ఒక మార్గం అని చెప్పండి. ఆయనలో జీవం ఉన్నదని మీరు ఇశ్రాయేలు వంశంలో నశించిపోతున్న గొర్రెల దగ్గరికి మీరు వెళ్ళమని యేసు ప్రభువు వారు ఎవరికి ఆజ్ఞాపించారండి? శిష్యులకి ఆజ్ఞాపించారు. శిష్యులు యేసు ప్రభువు వారు చెప్పినది చేస్తున్నారు. అయ్యో, మా నాయకుడు చెప్పుకున్నారు కదా, మా యేసు ప్రభువు వారు మాకు చెప్పిన రీతిగా మేము వారి దగ్గరికి మేము వెళ్ళాలి కదా అని దేవుడి మాట వినడం వారికి చాలా సంతోషంగా జరుగుతూ ఉంది. ఎందుకు యేసు ప్రభు మాట చెప్తున్నారంటే, ఆ ఇశ్రాయేలు వంశంలోనికి ఎందుకు వెళ్ళమంటున్నారంటే, ఆ వంశపు వారు చాలా మరి దైవభక్తి కలిగిన వారు కాబట్టి. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు మారతారని ఎవరికి తెలిసిందండి? దేవుడికి తెలిసింది. ఆ ఇశ్రాయేలు గోత్రంలోనికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రజల్లో వంశంలో నశించిన వారందరూ కూడా ఖచ్చితంగా మారుతారు. వారు మూర్ఖులు కాదు, వారు మన మీద తిరుగుబాటు చేయరు అని దేవుడు ముందుగానే గ్రహించి శిష్యులు పంపుతూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు వంశంలోని నశించిన దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు 7వ వచనంలో, వెళ్ళొచ్చు పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటించుడి. ఏమని ప్రకటించమన్నారండి? పరలోక రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మారు మనసు పొందమని ప్రకటన చేయుడని ప్రభులు వారు అక్కడ చెప్పడం జరిగింది. అందుకే అంటున్నారు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను చాలండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క అధికారాన్ని ఎవరిచ్చారంటే
గర్వించుకోలేదు. నేనే సువార్త ప్రకటించాలి, నేనే అనేకమైన అద్భుతాలు చేయాలి, నేనే దేవుళ్ళని గ్రహించాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఆయనలో ఏ యొక్క మరి నిష్కపటము కానీ కపటము కానీ ఆయనలో లేదు. ఆయన ఎంత మాత్రము కూడా ధీరుడుగా మరి దరిద్రుడిగా తగ్గించుకుని శిష్యులకు కూడా ఆజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా శిష్యులారా, మీరు కూడా ఎక్కడ నశించిపోతున్న గొర్రెలైతే ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళండి. అక్కడ అనేక మంది మరి పాడైపోతూ ఉన్నారు, ఆ ప్రజలలోనికి మీరు వెళ్ళమని చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యులని చెప్తున్నాడు, మీరు వెళ్ళడమే కాకుండా మీరు ఏమి చెప్పాలి? పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కాబట్టి మీ దుఃఖ దినములు సమాప్తమగును, మీరు మారు మనసు పొందండి అని దేవుని వాక్యమును మీరు ప్రకటించండి అని శిష్యులకు దేవుడు ఆజ్ఞాపించాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అధికారాన్ని వారు నిలబెట్టుకుని అక్కడ అంచుకున్నాడు. రోగులు స్వస్థపరచండి, ఎవరికైతే బాలేదో, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే మరి శుద్ధులుగా మరి ఉన్నారో వారందరి దగ్గరికి మీరు ప్రార్థన చేయండి, వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని మీరు ప్రార్థన, చనిపోయిన వారు మీరు లేపండి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయండి, ఎందుకంటే దెయ్యములు వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుతుంది, ఉచితముగా ఇయుడి. మీరు ఏమీ కూడా ఆశించవద్దు, మీరేమీ కూడా పలానా దగ్గర మీరు ఆశించవద్దు. మీరు ఎందుకంటే నా నామమును ప్రకటన చేసేవారుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు శుద్ధులుగా మీరు వాళ్ళు చెయ్యమని చెప్పినప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళినట్టునే ఇశ్రాయేలు గోత్రంలో, ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క ప్రాంత ప్రజలు ఎవరైతే నశించిపోతున్నారో ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైతే మరి దేవుని సంఘానికి రాక, ఎవరైతే దేవుని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో ఆ యేసు ప్రభు శిష్యులందరూ కూడా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారందరూ కూడా మారటం జరుగుతుందంట. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు మరి ఆ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు ప్రకటన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా చక్కని రీతిగా మారు మనసు పొందుకొచ్చి ఉన్నారు, దేవుని సంఘానికి వస్తూ ఉన్నారు, దేవుని రక్షణకు వస్తూ ఉన్నారు, దేవుని రక్షణ తీసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ ప్రతి ఒక్కరు కూడా శిష్యులు అంటూ ఉన్నారు. అక్కడ చూడండి, ఉచితముగా పొందుతుంది, 9వ వచనం, ఉచితముగా ఇయ్యుడి, మీ సంచులలో బంగారమునైనను వెండి అయినను రాగి అయినను ప్రయాణము కొరకు జాలనైనను నంగిలైనను చెప్పులైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకునుడి, పనివాడు తన ఆహారములకు. అక్కడ శిష్యులు అంటూ ఉన్నాడు, మీ సంచులలో మీరు బంగారమును కానీ వెండిని కానీ మరి నగలను కానీ అలాగే మరి ఏ యొక్క వస్తువులు కానీ మీరు సిద్ధపరచుకోవద్దు, ఎందుకంటే పనివాడు తన యొక్క జీతములకు పాత్రుడు కాడా. దేవుని సువార్తను ప్రకటించినప్పుడు నీవు పనివాడువు కాబట్టే నీవు పాత్రుడువే, దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో నేను చెప్తూ ఉన్నాను. నీవు ఆ దేశానికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీవు పనివాడు, నువ్వు చేతకాడవు, నేను ఉచితముగా మరి వారు ఎవరు పోషించాలి అంటే నువ్వు ఎక్కడికైతే వెళుతూ ఉన్నావో వారు నిన్ను పోషించాలి. అందుకంటున్నాడు, మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు జరిగే విషయాలన్నీ కూడా ముందుగానే చెప్తూ ఉన్నారండి. యేసు ప్రభు గారు స్పష్టంగా మరి జరిగే మరి యొక్క మరి ఈ యొక్క కాలంలో జరుగుతున్న కాలంలో ఈ మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయం మన లేఖనాలు మనం గమనించినట్లయితే చక్కని రీతిగా జరగబోయేవన్నీ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తారు. అక్కడ ఏమంటూ ఉన్నారంటే, అక్కడ మీరు ఏ పట్టణానికి అయితే వెళ్తూ ఉన్నారో, ఏ గ్రామానికైతే సువార్తను చెప్పడానికి మీరు వెళ్తూ ఉన్నారో అందులో ఎవరైతే యోగ్యులో కదా, అందులో ఎవరైతే విశ్వాసం గలవారో, అందులో ఎవరైతే దేవుని సేవకుని ప్రేమించేవారో, ఎవరు దేవుని సేవకులకి ఆతిథ్యం ఇస్తారో మీరు విచారణ చేసి, అక్కడ ఏమంటున్నాడండి, ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి మీరు వెళ్ళే వరకు కూడా ఆ ఇంటినే మీరు బస చేయుడి, అక్కడే మీరు నివసించండి. దేవుడు చక్కనిగా చెప్తున్నాడు. చూడండి, ఏ పట్టణానికి మీరు వెళ్ళినా విచారణ చేయండి. మొట్టమొదటిగా ఎవరు ఎలాంటి వారు, ఎవరు హాని చేసేవారు, ఎవరి హాని చేయలేని వారు ఎవరున్నారో
మీకు హాని చేసేవారు ఎవరు ఉన్నారో దయచేసి మీరు ఎవరిని కూడా మీరు నమ్మవద్దు, నమ్మడానికి వీలు లేదు. అందుకు అంటున్నాడు, మీరు విచారణ చేయండి, అడగండి, ఇరుగు పొరుగు వారిని అడగండి, మీ పక్క వారిని అడగండి. ఒకవేళ నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నావో, సేవ చేయాలని చూస్తున్నావా, ఒక మీటింగ్ పెట్టాలని చూస్తున్నావా, అయ్యా ఇక్కడ ఎవరు మంచివారు ఉన్నారు, ఎవరు నన్ను ప్రేమించేవారు ఉన్నారు, ఎవరు దైవభక్తి కలిగిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అక్కడే మీరు బస చేయమని యేసు ప్రభువులు వారు ఎవరికి చెప్తున్నారండి? శిష్యులకు చెప్తూ ఉన్నారు, శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. శిష్యులారా, మీరందరూ కూడా మీకు ఇది నా సూచనలు, మీకు ఇది నా యొక్క విన్నపాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు సువార్తను ప్రకటించినప్పుడు అనేకమైన ఇబ్బందులు మీకు కలుగుతాయి, అనేకమైన మహాశ్రమలు మీకు కలుగుతాయి, అనేకమైన ఒడిదుడుకులు మీకు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు, శోధనలు, లేనిపోయిన మాటలు వచ్చినప్పుడు కూడా మీరు భయపడవద్దు. అందుకే దేవుడు వాక్యం చెప్తూ ఉంది ఇక్కడ, ఏమనంట 12వ వచనంలో, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ, హల్లెలూయా. ఏమని చూడండి, యేసు ప్రభువు వారు మిమ్మల్ని ఎవరైతే ఆదరించారో, నువ్వు ఏ పట్టణానికైనా వెళ్ళినప్పుడు, ఏ సేవకుడైనా వచ్చినప్పుడు, ఏ కుటుంబం అయితే ఆదరించిందో ఆ కుటుంబాల నుంచి నువ్వు ఇంటిని విడిచి వేరే చోటుకు వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు ఏమని చెప్పాలంట? నీ ఇంటికి శుభమని చెప్పమని దేవుడు స్పష్టముగా యేసు ప్రభువుల వారు ఈ లేఖనంలో తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో యేసు ప్రభువుల వారు మనకు తెలియజేసిన మాటలు ఏంటంటే, దైవజనులకి ఏ రకమైన ఒడిదుడుకులు వస్తాయో, ఏ కష్టాలు కలుగుతాయో ఈ వాక్యంలో శిష్యులకి దేవుడు చెప్పినట్లు మనకు కూడా ముందుగానే నేర్పిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడి ఉండుడి, మెలుగు కలిగి ఉండుడి, ధైర్యంగా ఉండుడి అని యేసు ప్రభువుల వారు ఈరోజు మనకు చెప్తూ ఉన్నారు. 11వ వచనం మనం చదివితే, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనాను విడిచిపోయినప్పుడు ఈ పాదధూళి దులిపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏమంటున్నారండి? ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఆ ఇల్లు నీకు దేవుడి యొక్క సేవ చేసినప్పుడు ఆ ఇల్లు నిజంగా రక్షించబడినట్లయితే నీకు సమాధానం మరలా తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నీ యొక్క కుటుంబము అయోగ్యమైనదైతే, ఆ కుటుంబానికి కనుక ఏమీ జరగకపోతే నీకు మళ్ళీ ఏమి రాదు, తిరిగి సమాధానము నీకు రాదు. కానీ ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా దేవుడు అంటున్నాడు శిష్యులతోటి, మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోయి ఉంటే, ఎవరైనా మీ మాటలు వినకుంటే మీరు ఏమంటున్నారు? దయచేసి గొడవ పడవద్దు, కానీ ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనాను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపి వెయ్యుడి. నువ్వు అక్కడితో నీ యొక్క పాదధూళిని నిలిపివేసి నువ్వు నెమ్మదిగా వెళ్ళిపోవు. అంతేగాని నన్ను ఎందుకు ఇక్కడ నా మాటలు ఎందుకు వినలేదు, నా యొక్క పరిచర్ను మీరు ఎందుకు అడ్డుకున్నారనే వరకు మీరు గొడవ పడవద్దు కానీ శిష్యులకు చెప్తూ ఉన్నారు, శిష్యులకు నేర్పిస్తున్నాడు ప్రభువుల వారు. అయ్యా శిష్యులారా, 12 మంది శిష్యుల్లో ఎవరైతే నమ్మకంగా నిలబడతారో, యేసు ప్రభు చనిపోయే వరకు కూడా 12 మంది శిష్యులు, ప్రభువా నువ్వు చనిపోయే వరకు కూడా నేను నీతోనే ఉంటానన్నారు. కానీ ఏమైపోయారండి? తప్పిపోయాడు. ఇస్కరియోత యూదా ఏమైపోయాడు? తప్పిపోయాడు. కానీ మా 11 మంది ఎవరి కోసం నిలబడ్డారు? యేసు ప్రభు కోసం నిలబడ్డారు. మాట మనం చెబుతాం, నేను నిలబెట్టుకోవాలి, చేతులతో చూపించుకోవాలి. మనం అయ్యా నా యొక్క సన్నిధిలో నేను ఎక్కడైతే రక్షించబడ్డానో, నేను ఎక్కడైతే ఓరవలసి పొందానో, నేను బలహీనులుగా ఉన్నప్పుడు, నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నాకు ఇంటికి వచ్చి నన్ను ఆదరించారు, ఆ యొక్క ప్రాంతాన్ని నువ్వు మర్చిపోతే, ఆ యొక్క దినాన్ని నువ్వు మర్చిపోతే భయంకరమైన శాపాన్ని మనం కొని తెచ్చుకుంటామండి. ఎందుకంటే యేసు ప్రభువుల వారు శిష్యులకు చెప్తూ ఉన్నాడు, శిష్యులారా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
మీ బాధలను దులిపివేయండి. ఎందుకంటే మీకు అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువు వారి శిష్యులకు చెప్తున్నారు. ఆ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఇశ్రాయేలు గోత్రంలో, ఇశ్రాయేలు దేశంలో ఎవరైతే నశించిపోయేవారు ఉన్నారో వారి దగ్గరికి మీరు వెళ్ళండి, కానీ మీరు ఎక్కడికి వెళ్ళవద్దన్నాడు యేసు ప్రభువు వారికి. మీరు ఎక్కడికి కూడా మీరు వెళ్ళవద్దు. ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రంలో నశించిపోయే గొర్రెలు ఉన్నారు, వారు మారుతారు అని యేసు ప్రభువు వారికి ముందుగానే తెలుసు. ఒకవేళ కనుక మరి 14 వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఎవరైనా దేవుని సేవా పరిచర్యకు అడ్డు వచ్చిన వారు ఎవరైనా అయితే వారిని దేవుడు ఏం చేస్తాడు అంటాడో తెలుసా? 15 వచనం చూడండి ఒకసారి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశములు గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా. ఇక్కడ ఏమని చూడండి ప్రభువు వారు, ఒకవేళ దేవుని శిష్యులకు ఎవరైనా అడ్డు చెప్తే, దేవుని శిష్యులను ఎవరైనా ఆటంకపరిచినట్లయితే, దేవుని శిష్యులను ఎవరైనా మరి పరిచర్య చేయకుండా దేవుని శిష్యులను ఏమైనా తిట్టినట్లయితే ప్రభువులు వారు అంటున్నారు విమర్శ దినమందు. ఏ దినమందు అండి? విమర్శ దినమందు, తీర్పు దినమందు ఏ గతి పడుతుందంటే మనకి సొదొమ గొమొర్ర ప్రాంతాలు ఏ రకంగా నశించిపోయారో, సొదొమ గొమొర్ర ప్రాంతాలు ఏ రకంగా పాడైపోయి దేవుడు ఆ యొక్క దేశాన్ని శపించాడో ఆ ప్రాంతాన్ని అదే గతి పడుతుందంట. ఎవరికి? దేవుని అడ్డొచ్చే వారికి, దేవునితో చెలగాట పడేవారికి, దేవుని వెటకరించే వారికి జాగ్రత్త. మన మనుషులతో కాదు ప్రియులారా, ఎవరితో మనం ఆటలాడుతున్నాం? దేవునితో చెలగాట పడవద్దు. మనం ఎవరు కూడా దేవునితో చెలగాట పడితే మాడి మసైపోతాం మనం. ఎందుకంటే మనుషులంటే మనుషులు పడతారేమో కానీ దేవుని జోలికి వస్తే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని శిష్యులకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు భయం కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధిలో నడుచుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు 12 మంది శిష్యులకు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు ప్రభువు వారు? అధికారాన్ని ఇచ్చారు. ఏమైనా అధికారం ఇచ్చాడానికి? 10వ మొదటి వచనం చూడండి ఒకసారి. అభ్యంతరములను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారాన్ని ప్రభువు వారు ఇచ్చారు. ఆ అధికారాన్ని శిష్యులు ఏం చేశారంటే 11 మంది శిష్యులు నిలబెట్టుకున్నారు. 12వ వాడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గర ప్రేమను కోల్పోయాడు, దేవుడి దగ్గర విశ్వాసాన్ని కోల్పోయాడు, దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఆ 11 మంది శిష్యులు యేసు ప్రభువును వెంట పెట్టుకుని ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారిని ప్రేమించాడు. వారికి ఉన్న స్థానం వారికి అలాగే ఉంది. ఆ యోధ పశ్చాత్తాపడుతాయా, 12 మంది శిష్యులు నిన్ను వెంట పెట్టుకుని ఉన్నారు, భయంకరమైన నన్ను, పాపాత్ముడైన నన్ను, నిన్ను నా యొక్క ప్రేమతో, నా యొక్క ధనాన్ని బట్టి నేను నమ్ముకున్నానే. ఈరోజు వారు ఎంతగా ఆ యొక్క శిష్యులకు మీరు ఏ అధికారాన్ని ఇచ్చారో దేవా, వారందరూ కూడా ధైర్యముగా మరి వీరులుగా వారు దేవుని అట్టపెట్టుకుని ఉన్నారు. నేనెందుకు నా దేవుని విడిచిపెట్టానని ముమ్మారు ఏడుస్తూ మరి పశ్చాత్తాపం కలిగి నేను ఎందుకు నా ప్రభువు దగ్గర చోటు కోల్పోయానని ఎంతో దుఃఖించిన ఆ యొక్క స్థానము కోల్పోయాడండి. ఆ యొక్క స్థానము కోల్పోయాడు. మనము కూడా దేవునిలో, దేవుని సంఘములో, దేవుని సమాజంలో, దేవుని యాజకులుగా దేవుని యొక్క దగ్గరలో మనం పనిచేస్తున్నప్పుడు దేవుని దగ్గర నమ్మకత్వాన్ని మనము కూడా నిలబెట్టుకుంటే దేవుడు గొప్ప అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు చూడండి, మన సంఘములో దేవుని యొక్క సేవకుల తర్వాత దేవుడు మరి దైవజనులు లేకపోయినా యేసు ప్రభు 12 మంది శిష్యులకు ప్రభు ఏ రకంగా అధికారాన్ని ఇచ్చాడో ఈరోజు మన బేతేలు సంఘములో అధికారాలు మీకు ఇచ్చాం. చాలా మంది కదా స్త్రీలలో మరి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు 7 స్త్రీల సమాజం ఉన్నారు. వారికి అధికారం ఉంది. మేము లేకపోయినా వారి ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టి అధికారం వారికి ఉంది. ఎవరు కూడా వారిని అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఏ అధికారాన్ని ఇచ్చాడో ఈరోజు మన సంఘంలో కూడా స్త్రీల సమాజం అనే వారికి, మరి మీ ఇంట్లో దగ్గర వారికి, మిమ్మల్ని అందరినీ కూడా మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీకు అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని ఈరోజు ఆ స్థానము మీకు ప్రత్యేకించబడిన స్థానము. ఆ స్థానం ఎవరు కూడా
పోగొట్టలేరు. తల్లి గారు, మరి సరోజిని గారు నడిచిన మరి మీరందరూ కూడా మరి మీకు అధికారం ఉంది. మేము లేకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినా మేము అడిగేవారు ఎవరు లేరు. ఈరోజు మేము లేకపోయినా సంఘ పెద్దలు ఉన్నారు, అబ్రహం గారు, స్టీవెన్ గారు, అందరూ కూడా ఇంటికి వెళ్ళి వారు కూడా ప్రార్థన పెడితే వారు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. వారెవరు? బేతేలు సంఘ పెద్దలు, బేతేలు సంఘ స్త్రీల సమాజం. ఈరోజు దైవజనులు లేకపోయినా ఒక బేతేలు సంఘ స్త్రీల సమాజం వారు ఒక సహోదరులు వచ్చి ఒక ప్రార్థన చేస్తారని ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు దేవుడు 12 మంది శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని ప్రభు మీకు అందరికీ కూడా అనుగ్రహించాడు. అదే అధికారాన్ని చివరి వరకు బ్రతికినంత కాలము దేవుని దగ్గర నమ్మకంగా మనం కనిపెట్టుకుంటే ఇంకా నీ యొక్క స్థానము రెట్టింపు అవుతుంది, కానీ మన స్థానం ఎప్పటికీ కూడా పడిపోదండి. దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమైన ఈ యొక్క సంపద సర్వము కూడా దేవుడు మనం నడుచుకున్న ఒకసారి లేచి నిలబడి విన్న వాక్యము పట్ల మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకసారి అందరము కూడా ప్రభు మనకి ఇచ్చిన కృపలో ఒకసారి మనం అందరము కూడా లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించినది ఏమనగా, అయ్యా అపవిత్రాత్మ దయ్యములు వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, ఒకసారి కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరు కూడా రోగులను స్వస్థపరచుటకు యేసు ప్రభువు వారు ఏ రకమైన అధికారాన్ని వారికి అనుగ్రహించారో అదే రీతిగా అదే మరి తరుణముగా ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? దేవా మీకు వందనాలు, మీరు లేకపోతే ప్రభా ఈరోజు ఈ అపాయకరమైన దినాల్లో మేమున్నాం, ఈ భయంకరమైన దినాల్లో మేమున్నాం. కానీ మీరు లేకపోతే ఈ లోకంలో మాకేమీ కూడా లేదయ్యా. ఎందుకంటే మీరు గొప్ప దేవుడునైనా, మీరు అనేక మందిని చనిపోయిన వారు లేపోవయ్యా, మీరు అనేక మందిని బ్రతికించావయ్యా. అయ్యా మీకు వందనాలు. ఈరోజు 12 మంది శిష్యులకినైనా ఏ రకమైన అధికారాన్ని మీరు అనుగ్రహించావో అదే అధికారాన్ని ప్రభా మేము నిలబెట్టుకోవడానికి మీరు మాకు ధన్యత మీరు దయచేయండి. ఎందుకంటే నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాటలో ప్రభా అనేకమైన ఆత్మీయమైన జీవితాలు మాకు ఉన్నాయి. మీకు వందనాలు. ఈ రోజునైనా దేవుడు అధికారాన్ని శిష్యునికి ఇచ్చినట్లుగా ఈ రోజునైనా బేతేలు సంఘంలో మాకు కొన్ని అధికారాలు మీరు ఇచ్చారు. ఆ అధికారాలు మేము కాపాడుకోవడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు. మీకు వందనాలు. ఈ ఎండవేళ దినాల్లో ప్రభా, ఈ యొక్క ఎండవేళ దినాల్లో వీళ్ళందరినీ మీరు కాపాడండి. మీకు వందనాలు. మారణ దేవుడు, మహిమానంతుడు, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవమే మనుషులకు వెలిగించుచున్నది. దేవా